చేసేది ఏముంటుంది? జనసేన పార్టీ ఏం చేస్తుందంటే అన్న, గత 12 సంవత్సరాల నుంచి గత పాలకులు ఇప్పుడు పాలకులు ఏం చేయలేదు చేయాలని అంటే ఏం చేయలేరన్న. ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఫ్రీ బస్సు మహిళలకు ఇస్తుంది, కోటీశ్వరాలను చేస్తా అని చెప్పేసి కొంతమందిని అంతో ఎంతో రుణాలు ఇవ్వడం కావచ్చు, తర్వాత బస్సులు ఇవ్వడం కావచ్చు, పెట్రోల్ బంకులు పెట్టడం కావచ్చు. సో మహిళా సాధికారత కోసం ఏదో చేస్తుంది. ఫ్రీ విద్యుత్ కావచ్చు 200 యూనిట్ల వరకు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత రైతులకు 12,000 రూపాయలు రైతు భరోసా కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, తర్వాత ఒక్కొక్క రంగానికి ఏదో రకంగా ఇప్పటివరకు 60-70 వేల ఉద్యోగాలు కావచ్చు, ఏదో ఒకటి చేస్తుంది. పెట్టుబడి విషయంలో కావచ్చు, భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించడం కావచ్చు. సో చేస్తున్నప్పటికీ ఇంకా మీరు వచ్చి ప్రత్యేకించి చేసేది ఏముంటుంది? సరే మాకు ప్రాంతీయ పార్టీ అంటారా, బీఆర్ఎస్ పార్టీ ఉంది, సో ప్రాంతీయ పార్టీకి ఓటేస్తాం, లేదా నేషనల్ పార్టీస్ బీజేపీ కాంగ్రెస్ ఉంది, అక్కడ సైడ్ చూస్తాం. మేము జనసేనని ఎందుకు నమ్మాలి తెలంగాణలో? జనసేనని ఎందుకు నమ్మాలి అంటే ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు ఇన్ని అడిగారు కదా, దాంట్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, ఎంతవరకు సక్సెస్ అయినాయి, అట్స్ మీ దగ్గర నుంచి మొదలు పెడతాను. జర్నలిస్టులకు న్యాయం చేశాడు, జర్నలిస్టులకు హౌసెస్ ఇస్తా అన్నాడు, ఇక్కడ పూర్తిగా ఇయ్యలే. సరే కొంతమందికి ఇచ్చాడు. నేను ఏమంటే పూర్తిగా జర్నలిస్టులకు కానీ ఇల్లులు ఇచ్చాడా, ఇన్సూరెన్స్ కార్డులు ఇచ్చాడా, మీకు స్వేచ్ఛ ఇచ్చాడా? మీరు చూడండి, చాలామంది మీడియాని మాట్లాడితే ప్రశ్నిస్తూ తీసుకు లోపలేస్తారు. ఈ అన్నిటికీ ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తెలంగాణకు అవసరం. ఎందుకంటే దొరల పాలన ఇంకా ఉండొద్దు. మనం తెలంగాణ తెచ్చుకున్నా కూడా ఇంకా దొరల పాలన ఉంది. ఎగ్జాంపుల్ చూస్తుంటే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూడండి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులు కనీసం ప్రశ్నిస్తే మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో తీసుకుపోయి లోపలేస్తారు. అంటే ఒక స్వేచ్ఛ లేదా? మనం మాకు నిరుద్యోగులు ఉన్నాము, దీని మీద మాకు కావాలి అని నిరసన తెలిపే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాం. ఆ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఫలితాలను అనుభవించారు కాదు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అమరవీరులకు మీరు ఏం న్యాయం చేశారు? కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ 1200 మంది బలిదానము, ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులు సైతం దెబ్బలు తిన్నారు, మైకులు విరిగిపోయినాయి, కింద పడ్డారు, అరెస్ట్లు అయ్యారు. మీరు కూడా చూస్తారు. కనీసం జర్నలిస్టులకు న్యాయం చేసినాను, జర్నలిస్టులకు న్యాయం చేయలే. ఏమనంటే 2-3 మాటలు నవ్విచ్చే మాటలు చెప్పి వెళ్ళిపోయిండు గత ముఖ్యమంత్రి. తర్వాత చూసుకుంటే ఉద్యోగాలు రాలే. నిరుద్యోగులు ఇంకా ఉస్మానియాలు అదే విధంగా ఉన్నారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని గత ప్రభుత్వంలో ఆయన దొరల పాలన జరిచిండు. ఎవరైనా తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నాము, సాధించాము అంటే తీసుకుపోయి జైల్లో పెట్టాడు. ఇప్పుడున్న పరిస్థితి ఈ దొర కూడా అలాగనే చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ దొరల దగ్గర నుంచి బయటపడి ప్రజాస్వామ్యంగా రాజ్యాధికారంలోకి రావాలి అనుకుంటే, ప్రజాస్వామ్యంలో ఉండాలంటే ఇంకా కూడా దొరల పాలన లాగానే ఉండాలి. ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఈ బలిదానాలు ఎవరైతే జరిగినా వాళ్ళ దగ్గర కనీసం మీకు వాళ్ళకు న్యాయం చేశారా, మీకు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉందా అని అడిగారు. అంటే పొన్నం ప్రభాకర్ గారు మీకేం పని ఉంది ఇక్కడ, మీరు ఎందుకు వస్తున్నారు అంటే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అతన్ని అన్నారు, నీ అయ్యే జాగిరా అన్నాడు. ఎస్, ఎవరి పొన్నం ప్రభాకర్ గారి యొక్క అయ్యే జాగిరి కాదు ఇది, తెలంగాణ ప్రజలు అందరి అయ్యే జాగిరి తెలంగాణ. కానీ మీరు దాన్ని ఒక్క వర్డుని పట్టుకొని కాంట్రవర్సీ చేస్తారు. ఇది పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడేదంటే ప్రతిరోజు 10 పదాలను తప్పు పట్టచ్చు, సెంటెన్స్ మొత్తం చూడాలి. ఒకటే పదాన్ని పట్టుకుంటే రోజు మనం కొట్టుకోవడం అయ్యింది. సో ఇలాంటి వాటికి అతీతంగా మాట్లాడి ప్రజలు ఉపయోగపడి చేయండి. తెలంగాణ ప్రజల్లో మనం విడుగు బడ్జెట్లు ఇచ్చిన తెలంగాణ ఈరోజు అప్పుల పాలు చేశారు. పోనీ రైతులకు ఉపయోగపడిందా? లేదు. విద్యార్థులకు ఉపయోగపడిందా? లేదు. యువతకు ఉపయోగపడిందా? లేదు. నీళ్లు, నిధులు, వనరులు అన్నవి ఏమున్నాయి? ఈరోజు నల్గొండ ప్రాంతానికి పోతే మళ్ళీ ఒకటే పంట పండించుకుంటున్నారు, సెకండ్ పంటకు నీళ్లు లేవు. రైతు బంధువా ఎగ్గొట్టేశాడు, రావట్లేదు. పింఛన్లా సగం మందికి పైన తీసేసిండు. దళిత బంధువు పెట్టిండు, బీఆర్ఎస్ కార్యకర్తలకు దళిత బంధువు ఇచ్చిండు. ఇట్లా ప్రతిదీ కరప్షనే ఉంది. ఆ కరప్షన్ నుంచి విముక్తి కలగాలంటే జనసేన లాంటి ట్రెడిషనల్ పాలిటిక్స్ వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే మీరు అన్నారు వేరే పార్టీలో పోవచ్చు అన్నారు. నేనే ఉన్నానన్నా, నాకు రాజకీయాలు అంటే